అనుకున్నానా? ఒక అందమైన సుందరి అనుకున్నాను. సిగ్గులేదు. సిగ్గా ఉండవలసింది ఆడదానికి, నాకెందుకు? ఏమిటి అల్లరి? మర్యాద మర్యాద, వండియాను వండియాను. అలాగండి. సేనాపతి కూతురు. ఏమిటి, సేనాధిపతి కూతురా? ఓహో, అందుకే అమ్మగారికి అంత టెక్కు. ఆడపిల్లలు అలా రండి దారికి. ఇక చూడండి మన ప్రతాపం. ఏమండి, పెద్ద ఆస్తికులం అన్నారుగా, ఈ పంపబడినట్టుగా ఎక్కలేశారే? గుర్రం బెదిరింది. గుండె ఎదిరిందా? అంతేలేండి, అసలు ఆడవాడు స్వారీ చేస్తేనే అంత. ఆగదండి గుర్రం, కావాలంటే దూకండి. ఇదిగో చూడండి, మీ చెల్లుకి మిమ్మల్ని అప్పచెప్తేనే కానీ నా బాధ్యత తీరదు. అందాక మీరు కొంచెం ఓపిక పట్టాలి. చూడండి, ఏమిటన్నది? విలాసం కూడా కావాలా? బాగా చెప్పారు. పేరైతే పిలవటానికి వీలుగా ఉంటుంది, విలాసం అయితే చేరటానికే వీలుగా ఉంటుంది. నా పేరు విజయ. నా పేరు తెలుసా? విజయ నాథ్. పేరు కలిస్తే నాదటంటే తప్పు. మా తాతయ్య పెట్టాడు. అమ్మ అర్ధ భాగంతో పిలుస్తుంది విజయ అని, మిగతా అర్థం మీరు పూర్తి చేస్తే. చూడండి, పేర్లు కలిశాయి, మనుషులు చేరువైన, ఇక మనసులు కూడా కలిస్తే. నన్ను విడిచిపెట్టండి. విడిచిపెట్టనండి. చూడండి, విజయం ఎవరితో చెప్పండి. మీదే. విజయ దక్కదు. చిక్కిందిగా, దక్కించుకుంటాను. చూడండి, మీ చెలికత్తెలు దగ్గరికి వస్తున్నారు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. రేపు సాయంత్రం ఈ వేళకు ఈ సాంకేతికానికి తప్పక రావచ్చు. అది కళ్ళ. మీరు అలాగే అంటారు, తప్పకుండా వస్తారు. నాకు తెలుసు. లెక్కండి, ఇది లెక్క. దిగండి. విజయ, వచ్చావా తల్లి? సేనాపతి గారు, ఇవాళ అమ్మాయి గారికి ఎంత ప్రమాదం తప్పిందని. ప్రమాదమా? ఏం జరిగిందమ్మా? నేను వెళ్తున్నా, దారిలో ఒక మంచి. ఆపండి, నేను చెప్తాను. ఏం లేదు నాన్నగారు, గుర్రం ఎందుకో బెదిరిపోయి తౌడు తీసింది. కళ్ళాలు ఎంత లాగినా ఆగలేదు. అదేంటి అమ్మాయి గారు, అసలు విషయం చెప్పకుండా? నీ కాదు చెప్పేది, నన్ను చెప్పని. తర్వాత ఆ పరుగు ఆపాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఆగితేనా ఒకటే దౌడు ఒకటే దౌడు. ఎంత భయం వేసిందని. అలాగా? కింద పడేలేదు కదమ్మా? ఎంత పొగరు మొత్తు గుర్రమైనా మీ కూతురు అంత తేలిగా పడుతుందా? ఎలాగో మొత్తానికి అదే రాజీ పడింది. శభాష్, నా బిడ్డవనిపించాం. ఏమైనా ప్రొద్దున్నే లేచి పొగరుబోతు గుర్రాల మీద స్వారీకి వెళ్ళడం, ప్రాణం మీది తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. వెంటనే నీ పెళ్లి చేసేయాల్సింది.
వాడు రసకందాయంలో పన్నట్టున్నాడే. పడ్డాడే, మనవాడు దారిలో పడ్డాడు. వస్తానని కలలు కనొద్దన్నావుగా, మరి ఇది నిజమా కళ? అదే రానన్న ప్రేయసి సంకేతానికి సరాసరి వస్తే అది నీకోసం రాదు. మరి దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? నా కోసం. దేనికోసం? ఇది నేను ఎప్పుడు వచ్చేపోయే చోటు. ఓహో, అందుకోసం. అందుకోసం అయితే పర్వాలేదు. పోనీ రమ్మన్నాడని పాపం నా కోసం వచ్చామనుకున్నాను. ఇదిగో ఎప్పుడు వచ్చే చోటైతే ఎప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇదిగో చూడు, ప్రతిరోజు కలుసుకోవచ్చు. మీ సంగతి అర్థమైంది. ఏమని? మీది రాలిపోయే ఆడపిల్లలకు అడ్డు తగిలి ఆపే శ్రీకృష్ణ పరంపర. అయ్యయ్యో, రామరామ, మాది రామ పరంపర. మా పేరు ప్రతిష్టలన్నీ ఆ శ్రీరామచంద్రమూర్తివే. అయితే నన్ను పోనివ్వండి. ఇదిగో నేను ఇష్టమేనా? అవసరం నీ ఇష్టం అన్నా సరే, ఇక పోవటం కూడా నీ ఇష్టమేనా? ఇదిగో చూడు, అధికారం చేస్తున్నారే. అధికారం చేసుకున్న ప్రస్తుతం మేము చూపుతున్నది మమకారం మాత్రమే, మమకారం. పెట్టబడింది. చాలండి, మందలించవలసింది పోయి మెచ్చుకుంటున్నారా? మనవాడు పురుషుడే, పురుషుడు. మీతో మాటల్లో నెగటం చాలా కష్టం. చేతల్లో నెగటం అంతకంటే కష్టం. ఇది ఇదిగో చూడు, పోనీ నువ్వు దేంట్లో నెగదలుచుకున్నావో చెప్పు. మేము ఢీ అంటే ఢీ. చాలండి, మీకు కూడా కురతనవే. ఇలా అలరి పెడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వెళ్తావు, ఎలా వెళ్తావు? ఇలా మొలికే చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. సరసాలు మానరా, కమ్మింతలేలయి కసాలురా. ఇంతలోనే ఏమింత నీలో అంత తొందర కలిగించెను. చెంత నిలిచిన చిన్నారి చూపే అంతగా నన్ను కవ్విల్చెను, మనసే చలించెను, అనురాగ వీణ పలికించెను. సయ్యాటలాడే ఓదురా, సరసాలు మానరా, కమ్మింతలేలయి కసాలురా. చిలికే నీ కళ్ళలోని ఓర చూపులు ఏమన్నవి, నగములొలికే నా రాజులోని సొగసులన్నీ నా వన్నవి. తలపే ఫలించెను, తొలి ప్రేమ
ప్రేమ నేడు చిగురించెను. ఒయ్యారమొల్లికే చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. నీకు చిన్నప్పటి నుంచి చిలకకు చెప్పినట్లు చెప్తున్నా, వాడిని నువ్వే చేతులా చెడగొడుతున్నావు రాని. వాడు అసలు ఇలా తయారయ్యంటే దానికి కారణం ఎవరు? నువ్వు. మేనమావ పోలిక మేనత్త చాలికారు ఊరికే అన్నారా? నువ్వు నన్నే అన్నావు. చెల్లెమ్మా నువ్వు ఊరుకున్నావే, నాన్న 4 ఇప్పుడు 3, మిగతా 3 చోట్ల నువ్వు పెట్టు, మొత్తం 10 అవుతాయి, తిరిగి పడుకుంటాను. ఒకరు అనాల్సిన పని ఏముందన్నయ్య, మన బంగారం మంచిదైతే నా మాట దక్కిస్తాడనుకున్నాను కానీ ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు, పూచి నాది. ఇప్పుడున్న పేచీ అంతా నేను తెలుస్తాను. నాకు వేళైంది, విజయ్ వస్తూనే నా మందిరానికి పంపించాను. కుర్రాడు చెడిపోతున్నాడు కదా అని చెప్పకపోతే నాకే ఎదురు తిరిగింది. ఏం చేస్తాం, దొర ఇంకా బయలుదేరలేదు. ఈ రంగులన్నీ బయటపడ్డాయి. నా రంగులు ఏమిటి మావా? శృంగారం అంతా బయటపడ్డదిరా. శృంగారా బలేవాడిలే, నేను అసలు అలాంటి వాడిని కాదు, బ్రహ్మచారి. తల్లి పుట్టిల్లు మేనమాకు తెలియదట్రా. తెలిసింది. నీ సంగతి నాకు చెప్తావు. రే నా కల్లారా చూశాను రా, తోటలో పిల్ల డి అంటే డి. ఊరుకో మావా, అసలే నీకు మసక, పైగా చీకటి, ఎవరిని చూసి ఎవరనుకున్నావు? చీకటే ఒకటిరా, పౌర్ణమి, పండు వెన్నెల. ఇవాళ వెళ్ళిరా. ఇలాంటి విషయాలు కళ్ళతో చూడకూడదు, చూచిన నలుగురితో చెప్పకూడదు. బాగా కలం కట్టాను. నేను గుర్తుంటే కదా చెప్తా. ఎవరితో? అదే మా నాన్నతో, మీ అత్తతో, నాతో, అదే మీ అమ్మతో. అమ్మ బాబోయ్, కొంప ముచ్చావు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయగలదు, మీ అమ్మ దగ్గర వెళ్ళు. ఎందుకు? అందుకే ప్రేమలో పట్టావుగా, పెళ్లి చేసుకుని వెళ్ళు. నువ్వు పెరిగి పెద్దవాడివి కావాలని నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని ఈ చెరసాల్లో ఎందుకు మగ్గిపోతున్నానో నీకు తెలుసా విజయ్? అసలు విషయం చెప్పమని ఎన్నిసార్లు అడిగాను. మాట మాత్రమేనా నీకు చెప్పుంటే నిన్నెప్పుడో ఈ బందిఖానా నుంచి బయటపడవేసేవాడు. అవును నాయన, సమయం రాలేదని చెప్పలేదు. ఈనాడు నువ్వు అడగకపోయినా చెప్పదలుచుకున్నాను. చెప్పమ్మా, చెప్పు. నాదొక భయంకర విషాద గాథ. నిజం మహారాజా, నా చెవులారా మగ్గొంతుకు విన్నాను. మగ గొంతుక? ఇది నాయన నా జీవిత గాథ. ఊరుకో, ఊరుకో. ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తారా? పగబట్టి ఒక అమాయకుల జీవితం నాశనం చేస్తారా? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇదేమిటి అని అడిగే నాథుడే లేకపోయాడా? అమ్మా నువ్వు అను, ఆయనకి నేను బుద్ధి చెబుతాను. అవునమ్మా. విజయ్, ఎవరో వస్తున్నట్లున్నారు, నువ్వు వెళ్ళాయనా?
మందిరంలో మగ గొంతు వినిపించింది. వయస్సున ప్రాయాణ లేని అనుమానం ప్రభువులకు ఈ నడి వయస్సులో ఎందుకు కలిగింది? అది ఆ దయ్యం గొంతుటే. దెబ్బకు దయ్యం తడుస్తుంది. ఎవరమ్మా? చెప్పమ్మా. అమ్మా, నీ ఒంటి మీద చేసుకున్న దుర్మార్గుడు ఎవడో చెప్పమ్మా. ఇప్పుడే. వారే నీ కన్న తండ్రి. ఆత్రపడితే అందరికీ అపాయమే. శాంతించు నాయన, శాంతించు. నా కన్న తల్లి జీవితం నరకం చేసి నానా హింసలు పెట్టిన మహారాజు కళ్ళు తెరిపించే వరకు నాకు శాంతి లేదు. మహారాజుగా వారు ఎలాంటి వారైనా వారు నా భర్త. నువ్వు చెలగాటమాడేది నీ తల్లి పసుపు కుంకుమతో గుర్తుంచుకొని అమ్మా, నా శపథం నెరవేర్చు. నీ శపథం నెరవేరిన తర్వాతే పునర్దర్శనం.